హలో గాయస్, వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ సమ్మర్కి చల్లని మజ్జిగ చేస్తున్నా. దాంట్లో ఏమేమి వేస్తున్నానంటే కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, నిమ్మకాయ, పెరుగు. ఈ సమ్మర్కి ఇప్పటికే మే వచ్చేసినట్టు ఎండలు బాగా వచ్చినాయి కాబట్టి చల్లని మజ్జిగ తాగితేనే చాలా హాయిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒకరికైతే చేస్తున్నాను, ఒకరికైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఎలా చేస్తున్నానో చూద్దురు రండి. ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ముందుగా పుదీనా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లో వేసాను కదా, అన్నీ వేసేసుకుంటాను. పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ నేను మిక్సీలో వేసుకున్నాను. ఇది మిక్సీ చేసేసుకుందాం. చూడండి, నేను అన్నీ వేసి మిక్సీ చేసుకున్నా. ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకుందాం. చూడండి, మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పెట్టుకుందాం, వడకట్టుకుందాం. లేకపోతే అక్కడక్కడ ఏమైనా ముక్కలు ఉండిపోతే కష్టం కదా, అందుకే మనం వడకట్టేసుకుందాం. చూడండి, మజ్జిగ నేను వడకట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో నేను నిమ్మకాయ కూడా పిండేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే నేను చాట్ మసాలా వేస్తున్నాను. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చాట్ మసాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ కూడా వేస్తాను, చల్లగా ఉంటుంది కాబట్టి. నిమ్మకాయ పిండుకుందాం. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. దీన్ని మనం స్పూన్తో బాగా కలిపేసుకుందాం. మిక్సీ జార్ చేశాను కాబట్టి దీనికి క్యాప్ ఇచ్చారు. నేను మా హస్బెండ్కి ఇలాగే పెట్టేస్తాను ఆఫీస్కి. నేను దీంట్లో వేసాను. చూడండి, ఇది మిక్సీ జారు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి క్యాప్ ఇచ్చారు. నేను క్యాప్ ఇచ్చి మా హస్బెండ్ దీనికి క్యాప్ పెట్టి ఇచ్చేస్తాను అన్నమాట. చూసారా, ఇది క్యాప్. ఇలా కూడా తాగొచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా ఇచ్చేస్తాను. చూసారా, తాగడానికి వీలవుతుంది. పైన తీసుకోవడానికి కూడా ఇది ఇచ్చారు. పైన తాగడానికి వీలుగా ఇది కూడా ఇచ్చారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్కి చల్లని మజ్జిగ తయారైపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు కరిష్మా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.